హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీరన్ విహారీ ఛానల్. ఈరోజు నేనైతే సత్యసాయి డిస్టిక్ పెనుకొండ ఫోర్ట్కి అయితే వెళ్ళాను. ఇది మా ఆలగడ్డ నుంచి అయితే 198 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. మన అనంతపురం నుంచి చూస్తే 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ మన బెంగళూరియన్స్ సో అక్కడి నుంచి అయితే ఒక 100 కిలోమీటర్స్ ఉంది. తర్వాత మన హిందూపూర్ నుంచి అయితే ఒక 40 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. సో ఇక కోట విషయానికి వస్తే ఇంకా ఇది శ్రీకృష్ణ దేవరాయ నాటి కాలం నుంచి ఉన్న ఫోర్ట్. సో ఫోర్ట్ పైన మొత్తం గుళ్ళు గోపురాలు ఇవే ఉన్నాయి. సో మీకు ముందు ఈ వీడియోలో నేను అదే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, రోడ్లు ఎంత బాగున్నాయో. బైకర్స్ మాత్రము ఇది ఒక అద్భుతమనే చెప్పచ్చు. ఎందుకంటే చాలా బాగా రైడ్ని అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అంటే బైక్స్ పైన ఎవరైనా లాంగ్ ట్రిప్ ఎవరైనా ప్లాన్ చేస్తే ఇంకా పెనుకొండ ఫోర్ట్కి అయితే 100% మనమైతే విజిట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ రైడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రము సూపర్గా, అసలు మాటల్లో మనము ఆ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అసలు చెప్పలేం. అది ఒక అనుభూతి చెందితేనే మాత్రమే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇది ఇక్కడ వచ్చేసి గుడి గోపురం అనమాట. మనకు ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది. సో ఇది కూడా పాతకాలం నాటి గుడి. మనకి చుట్టూ కొండలు, మధ్యలో ఈ ఫోర్ట్ ఉంటుంది. సో ఫోర్ట్ అంతా ఉండేదంతా కొండపైనే. సో చూడడానికైతే చాలా మంచి వ్యూ పాయింట్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మనం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాం. అలా ఏదో రోడ్డు ఉంటుంది, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాం మనం పాయింట్ అయితే లోపలికి వెళ్ళడానికి, ఫోర్ట్ లోపలికి. అక్కడ కనిపించేది ముందర ఒక గుడి. ఇప్పుడు నేను ఉండేది ప్లేస్లో ఇది వెనక ఇంకో గుడి అనమాట. సో ఈ గుడి లోపలికైతే మనం ఒకసారి వెళ్ళేసి చూద్దాం లోపల. సో ఇక్కడ మనకి కనిపిస్తూనే స్టార్టింగ్లో ఇప్పుడు అంత నీట్గా అయితే ఏం మెయింటైన్ చేయలేదు ఫోర్ట్ని. సో కొంచెం దీనిపైన గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేసి దీని ఏమన్నా ఇంకా కొంచెం మార్పులు చేర్పులు చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే టూరిజం ప్లేస్ కాబట్టి, అందులో హిస్టారికల్ ప్లేస్ కాబట్టి మనము దీన్ని కాపాడుకుంటే చాలా మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకా చూద్దాం. ఇక్కడ ముందర ఇక్కడ లోపల కనిపిస్తుంది, అది నరసింహస్వామి టెంపుల్ అది లోపల. తర్వాత ఇటువైపుగా చూస్తే లోపల నరసింహస్వామి కనిపిస్తాడు. ఈ పిల్లర్స్ పైన మొత్తము అక్కడక్కడ శిల్పాల మాదిరి, అంటే ఒక విగ్రహాల మాదిరి మనకు ఆ స్తంభాల పైన అయితే మొలిచారు. ఇక్కడ చూడండి, లోపల కనిపిస్తుందా మీకు నరసింహస్వామి టెంపుల్ అయితే లోపలే ఉంది. చూడండి, ఇక్కడ మనకు రాళ్ళపైన ఎటు చూసినా కూడా మనకి శిల్పాలు చెక్కినట్టే దానిపైన మొలిచారనమాట. అన్ని లక్ష్మీదేవి అని చెప్పేసి ఇట్లా దేవుడి బొమ్మలన్నీ ఈ పిల్లర్స్ పైన పెట్టారు. ఇక్కడ చెప్పుకోవడానికైతే పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కోట మొత్తం పడిపోయి చాలా ఇదిగా ఉందన్నమాట. రోడ్డు మనమైతే ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత నాకైతే ఓన్లీ రోడ్డు చూసిన ఫీలింగే ఉంది, కానీ ఫోర్టుని చూసినట్టు ఫీలింగ్ అయితే అనిపించట్లేదు. ఎందుకంటే అంతా పడిపోయింది, పాతకాలం నాటిది కాబట్టి మొత్తం పడిపోయి అయితే ఈ ఫోర్ట్ ఉంది. చూడండి ఎటు చూసినా నాకు పడిపోయినట్టే ఉంది. ఓకే ఫ్రెండ్స్, రోడ్ని అయితే మీరు ఎన్నిసార్లు చూపించినా నేను రోడ్ని చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు ఈ డ్రోన్ షాట్స్లో మనకి రోడ్డే బాగా కనిపిస్తుంది. చూడండి ఎటు ఒక రోడ్ ట్రాక్, ఒక రైడర్స్కి రోడ్ ట్రాక్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే డిజైన్ చేశారు దీన్ని. బట్ ఓవరాల్గా అయితే గవర్నమెంట్కి అయితే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, ఎందుకంటే ఇంతగా మంచిగా రోడ్డు తయారు చేసినందుకు. ఎందుకంటే ఒకప్పుడు ఫస్ట్లో ఇంత మంచి రోడ్ అయితే ఉండేది కాదని చెప్పేసి అక్కడ వాళ్ళు అంటున్నారు. ఈ మధ్యన కొత్తగా రోడ్ అయితే పడింది, అంటే ఒక 3 years బ్యాక్ అట్లా మంచిగా అయితే రోడ్ అయితే టోటల్గా టాప్గా మనము బైకర్స్కి అయితే కనుక అది పండగ అని చెప్పవచ్చు. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఎవరైతే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఆ గంట సింబల్ని కూడా కొట్టేయండి. నెక్స్ట్ మీ ముందుకి కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్స్.